హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. ఎలా ఉన్నారు అందరూ? ఈజీగా కుల్ఫీ ఎలా చేసుకోవాలో చూసుకుందామా. ఒక బాండీ పెట్టి దాంట్లోకి మిల్క్ యాడ్ చేసి వేడి చేయండి. ఇంకొక సైడ్ ఏంటంటే మనము డ్రై ఫ్రూట్స్ పౌడర్ చేసుకుందాము. దాంట్లోకి బాదం, కాజు, పిస్తా వేసి మంచిగా మిక్సీకి పెట్టేశాను. తర్వాత ఆ మిల్క్లోకి మిల్క్ పౌడర్ ఇంకా షుగర్ వేసి వేట్ చేశాను అనమాట. దాంట్లోకి మనం కస్టర్డ్ పౌడర్ వేయాలి కాబట్టి కస్టర్డ్ పౌడర్ ఒక చిన్న గ్లాస్లోకి తీసుకొని దాన్ని చల్లటి మిల్క్ వేసి మిక్స్ చేసి ఆ మిల్క్లోకి వేసేసాను. ఇంకా కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వు కూడా వేసాను అనమాట. తర్వాత డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసేసి లాస్ట్కి మిల్క్ మేడ్ వేసాను. అది ఆప్షనల్ అనమాట, వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఇంకా క్రీమీ టెక్స్చర్ రావాలి అనమాట. తర్వాత ఐస్ క్రీమ్ మౌల్స్ లేకపోతే గ్లాసెస్లలోకి గ్లాసెస్లలో వేసుకుంటే మాత్రం సిల్వర్ కవర్ పెట్టేసి దానికి ఐస్ క్రీమ్ స్టిక్స్ పెట్టేయాలన్నమాట. రబ్బర్ బ్యాండ్ వేయాలి. తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెడితే మంచిగా అవుతుంది. ఇంకా నెక్స్ట్ డే తింటే చాలా బాగుంటుంది అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు కదా, ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటే చేసుకోవచ్చు కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆల్.